పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచియున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యము పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు అంట దయాళుడు. ప్రభువు దయాళుడు అని మీరు రుచి చూచి ఉన్న ఎడలా. ప్రభు దయాళుడా కాదా? ఆయన దయాళుడు, ఆయన కనికర సంపన్నుడు, ఆయన ప్రేమపూర్ణుడు, ఆయన మహిమగల రాజు, మరణాన్ని జయించిన మృత్యుంజయుడు. ఆయన దయాళుడు ఒక్కటే కాదండి, ప్రేమామయుడు, దయామయుడు, కరుణామయుడు, కృపగల దేవుడు, మరణాన్ని జయించిన వాడు, పాపులను రక్షించడానికి వచ్చినవాడు, పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, సర్వ శరీరులకు ఆ ప్రభువయున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు. స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన దయాళుడని మీరు రుచి చూచుకున్న ఎడలా, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా ఏం చేయాలి మీరు? ఇదిగో సమస్తమైన దుష్టత్వమును, నెంబర్ 1. 2 సమస్తమైన కపటమును, నెంబర్ 3 వేషధారణ, 4 అసూయ, 5 సమస్త దూషణ మాటలు. ఎన్నున్నాయి ఇక్కడ? ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. ఒకటి చెప్పండి. దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు. ఏం చేయాలి? వీటిని మానుకోవాలి. స్తోత్రం కలుగును గాక. ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా ఇదిగో సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, ఇదిగో దూషణ మాటలు మీరేం చేయాలి? మానాలి. ఈ 5 నాలో లేవండి అన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీటిలో ఒక్కటి కూడా నా దగ్గర లేదండి అన్న స్తోత్రం చెప్పండి. రైట్. ప్రభు ఏం చెప్పాడు? మానుకో. ప్రభువు దయాళుడని నీవు రుచి చూచిన ఎడలా, నిజంగా ఆయన దయాళుడు, నా కోసమే ప్రాణం పెట్టాడు, నా కోసమే చనిపోయాడు, నా కోసమే 3వ దినమున తిరిగి లేచాడు, ఆయనే పాపులలో చేరక ప్రత్యేకింపబడిన వాడు క్రీస్తు అని నువ్వు రుచి చూచిన ఎడలా నువ్వేం మానుకోవాలి? ఏం మానుకోవాలి? నెంబర్ 1 దుష్టత్వమును మానుకోవాలి. 2వది ఏం మానుకోవాలి? కపటమును మానుకోవాలి. 3వది ఏం మానుకోవాలి? వేషధారణ మానుకోవాలి. 4వది ఏం మానుకోవాలి? అసూయ మానుకోవాలి. ఆఖరిగా 5వది దూషణ మాటలు మానుకోవాలి. వింటున్న వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రభునామానికి గట్టిగా కొట్టాలి. రైట్. మొట్టమొదటిది ఏంటది? సమస్తమైన దుష్టత్వము. పరిశుద్ధ గ్రంథము నుండి అసలు దుష్టత్వానికి జనకుడు ఎవరయ్యా అంటే అపవాది. గుర్తుపెట్టుకోండి. అసలు దుష్టత్వానికి జనకుడు, దుష్టత్వానికి దుష్టత్వానికి అధికారి ఎవరయ్యా అంటే సాతాను. ఆమేన్. హల్లెలూయా. రైట్. అటువంటి దుష్టత్వంలో నువ్వు ఉంటే ఈ వాక్యం ద్వారా మార్చుకో. నీలో ఏముండకూడదు? దుష్టత్వం ఉండకూడదు. ఒకళ్ళు ఉంటే ఏం చేయాలి? నువ్వు మానుకోవాలి. పరిశుద్ధ గ్రంథము నుండి చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక, అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయన అంటాడు కదా, పక్కనే ఉంటుంది చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, సహోదరులారా జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము
మీలో ఎవనందైనను ఒకవేళ ఒకవేళ ఉందేమో అది. ఇప్పుడు చూడండి, నా వైపు అందరూ చూడాలి. మీలో దుష్టత్వము హృదయం ఉందా అంటే చెయ్యత్తమంటే ఒకళ్ళెత్తల, ఒకళ్ళు తప్ప. అవునా? ఆమెను దేవుడు దీవించును గాక. మిగతా వాళ్ళు ఎవరు ఎత్తల. కాబట్టి ఇక్కడ పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్నటువంటి పత్రికలు అంటున్నాడు, ఏమంటున్నాడు? 12వ వచనం జాగ్రత్తగా వినాలి. ఒకవేళ మీలో దుష్టత్వము ఉందేమో దాన్ని గ్రహించమంటున్నాడు, జాగ్రత్త అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను చదువుతా వాక్యం చూడండి ఒకసారి. సహోదరులారా, జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి, జీవము కలిగిన దేవుణ్ణి నువ్వు విడిచిపోతున్నావంటే నీలో ఏమున్నట్టు? దుష్టత్వము కలిగినటువంటి హృదయం ఉన్నట్టు. నీలో ఎప్పుడైతే దుష్టత్వము కలిగిన హృదయము నీలో ఉంటుందో ఖచ్చితంగా జీవము కలిగిన దేవుడు నీ దగ్గర ఉండడు. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఒకవేళ ఎవరికైనా ఉందేమో జాగ్రత్త, విడిచిపెట్టండి, జాగ్రత్త, మానుకోనండి. ఒకవేళ ఇదిగో విశ్వాసము లేని దుష్ట హృదయము నీలో ఉంటే గనక జీవము కలిగిన దేవుడు నీ దగ్గర ఉండడు. కాబట్టి నీలో దుష్ట హృదయం ఉందేమో ఒక్కసారి నువ్వేం చేయాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నీలో దుష్ట హృదయము నా దేవుడు ఉండకుండా చెయ్యును కాక. ఆమేన్ చెప్పండి. ఒకవేళ మీలో దుష్ట హృదయం ఉంటే ఇప్పుడే యేసు నామములో దేవుడు బంధించును గాక. ఆ దుష్ట హృదయాన్ని నా దేవుడు తీసివేయును గాక. ఆమేన్ చెప్పరే గట్టిగా. ఆమేన్. కాబట్టి మొట్టమొదటి ఏంటి? దుష్టత్వము కలిగిన హృదయము నీలో ఉండకూడదు. రైట్, మీలో ఏముండకూడదు? దుష్టత్వం ఉండకూడదు. రెండవది ఏంటి? కపటము. పరిశుద్ధ గ్రంథము నుండి కపటం అంటే ఏంటి చెప్పండి ఒకసారి. కపటము మాయా లేదు, మంత్రం లేదు, మాయా. కపటం అంటే ఇంకా మోసం. ఏంటది? మోసం. ఇంకా కపటం అంటే లోనొకటి బయట ఒకటి. అవునా? ఇప్పుడు నేను రాగానే అయ్యారు వందనాలా 10 నిమిషాలు వాకింగ్ చెప్పండి, ఆ అన్నం తిందాకి వెళ్దాం అంటారు. అంతే. లోపల ఏమంటే తెలుసా? అయ్యగారు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? ఎంత టైం, ఎన్ని ఫోన్ చేయాలి, ఎంత టైం, ఎన్ని ఫోన్ చేయాలి? అది లోన్ ఒకటి బయట ఒకటి. కపట హృదయం గుర్తుపెట్టుకో. ఏంటిది? కపట హృదయం. అది నీకుందో లేదో నీకు తెలుసు. ఓకే? కపట హృదయము, మోసం. ఏంటది? మోసం, కపట హృదయం, అబద్ధం, పాపం, ఇవన్నీ మాయ, ఇవన్నీ కూడా ఏంటంట? కపటానికి సంబంధించినవి. కాబట్టి నీలో ఏముండకూడదు? కపటం ఉండకూడదు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు కదా, 32వ దావీదు కీర్తన 2వ చరణం. 32వ దావీదు కీర్తన 2వ చరణం ఏమని రాయబడింది చూడండి. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడంట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మ ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుంది. అందుకే లోనొకటి బయట ఒకటి, లోనొకటి బయట ఒకటి, లోనొకటి బయట ఒకటి, మాట్లాడేది ఇంకొకటి, రంగులు మార్చేస్తావేంటి, దేవునికి తెలియదేంటి? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, ఇదిగో ఆత్మలో కపటము లేనివాడంట. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఒకవేళ నీ ఆత్మలో ఏ కపటము లేకపోతే నువ్వు ధన్యుడవు. ఒకవేళ కపట హృదయము కలిగి దేవుని మందిరంలో కూర్చుండి వాక్యాన్ని వింటే గనక గుర్తుపెట్టుకో, జీవము కలిగిన దేవుడు నీలో ఉండడు. కాబట్టి కపట హృదయము కలిగిన వారు ధన్యులు. ఏ కపటం ఉండకూడదు. కపట హృదయం కలిగిన వారికంట మోసం తెలియదంట. అవునా? ఎన్నిసార్లు మోసం చేసాము మనం, ఎవరెవరిని ఎంతమందిని మోసం చేసామో. అవునా? మోసం చేయొద్దు, 1. 2 మాయ చేయొద్దు. 3 లోనొకటి
బయట ఒకటి మాట్లాడొద్దు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడంతే. ఏసునామంలో ఆమె ఆమె. నీ దగ్గర ఉన్నంతసేపు చక్కగా మాట్లాడి పొగిడి అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తావు? దొంగ సచ్చింది, దొంగ సచ్చినోడు, అడంతే ఈడంతే డాష్ డాష్. అది కపట హృదయం. కపట హృదయము నీలో ఉంటే జీవము కలిగిన దేవుడు నీ దగ్గర ఉండడు. కపట హృదయము లేనివాడంట ధన్యుడంట. ఆమేన్. ఇది రెండవది. దీంట్లో ఇంక 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి, వాక్యంలో పరిశుద్ధ గ్రంథంలో కపట హృదయం లేని వారి గురించి దేవుడు చెప్తా ఉన్నాడు కదా. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనంలో సాక్షాత్తు యేసు ప్రభువారే చెబుతా ఉన్నారు, ఇదిగో ఈయన ఇశ్రాయేలీయుల వాడు, ఈయన యందు ఏ కపటము లేదో అని సాక్షాత్తు యేసు ప్రభువారే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు ఆయన? యోహాను సువార్త 1వ అధ్యాయం 47వ వచనం. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని అతని గురించి చెప్పాడు. యేసు చప్పట్లు గట్టిగా ప్రభు నామానికి బిగ్గరగా మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు చెబుతా ఉన్నాడు కదా. ఎవరిని చూచి చెబుతా ఉన్నాడు? నతానియేలుని దేవుడు చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు నాకు ఏ కపటము కనబడటం లేదని సాక్షాత్తు యేసు ప్రభువారే ఈరోజు నిన్ను గురించి చెప్పాలి దేవుడు. తెలుసా? ఇదిగో ఈమె యందు నాకు ఏ కపటము కనబడటం లేదని దేవుడు చెప్పాలి. ఆమేన్. ఇదిగో నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి యేసు ప్రభువారు అంటున్నారు కదా, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. ఆమేన్ అంటూ మళ్ళీ ఏం చెప్తా ఉన్నాడు? ఇతని యందు నాకు ఏ కపటము కనబడటం లేదన్నాడు దేవుడు. స్తోత్రం కలుగును గాక. రైట్. మొట్టమొదటిది దుష్టత్వము. యెహోవా దయాళుడని రుచి చూచినటువంటి నీవు నీలో నుండి కొన్నిటిని విడగొట్టాలి, నీలో నుండి కొన్నిటిని పారద్రోలాలి, నీలో ఉన్నటువంటి కొన్నిటిని తీసివేయాలి. నెంబర్ 1, దుష్టత్వము నీలో ఉండకూడదు. దుష్టత్వము నీలో ఉంటే జీవము కలిగిన దేవుడు నీలో ఉండడు. రెండవది కపట హృదయము నీలో ఉంటే గనక దేవుడు నీలో ఉండడు. కపట హృదయము లేనివాడు ధన్యుడు. కపట హృదయము లేనివాడు ధన్యుడు. అట్టి వాడిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఇదిగో ఆయన పోలుస్తూ, ఆయన పిలుస్తూ, ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదా, ఇతని యందు నాకు ఏ కపటము కనబడటం లేదని యేసు ప్రభువే చెబుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. మరొక మాట చూద్దాం. చూడండి, కపటం గురించి పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో మరొక మాట, చక్కని మాట రాయబడింది. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం ఏమని రాయబడింది చూడండి అక్కడ. ఇదిగో తొట్టెల మధ్య పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటునై. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రభునామానికి. ఎలా ఉండాలి నువ్వు? బహుశా నిష్కపటము కలిగినటువంటి మనస్సు, కపటము లేని మనస్సు నతానియేలు కలిగి ఉన్నాడు గనుకే దేవుడు అంటున్నాడు, ఇతడు ఇశ్రాయేలీయుడు, ఇతని యందు నాకు ఏ కపటము కనబడటం లేదు అన్నాడు. అందుకే ఇదిగో దేవుడు చెబుతా ఉన్నాడు, ఇదిగో తోడేల మధ్యలోకి గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపటులైన హృదయం కలిగి ఉండి. స్తోత్రం కలుగును గాక. నిష్కపటులనై ఉండండి. ఇప్పుడు ఎలా ఉండాలి మనం దేవుని మందిరంలో? ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఉండాలి? కపటము లేని వారుగా ఉండాలి, నిష్కపటముగా ఉండాలి మనం. ఆమేన్. హల్లెలూయా. చెప్పరు గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కపటము లేని వారుగా మనం ఉండాలి. ఆమేన్. కపట హృదయము మనలో ఉండకూడదు. యేసు నామములో కపటము లేనివాడు ధన్యుడు. ఇప్పుడు ఏం చెప్పాను నేను? 2.
ఒకటి దుష్టత్వం, 2 కపట హృదయం. ఇంకా ఆఖరిగా 3వ మాట చెప్పి నా వాక్యాన్ని ముగిస్తా. పరిశుద్ధ గ్రంథంలో బహు కపటము కలిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పరిచయం చేసిన వాక్యాన్ని ముగిస్తా. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. అమ్నోనునకు మిత్రుడు ఒకడు ఉండెను. అతడు దావీదు సహోదరుడైన షిమ్యా కుమారుడు. అతని పేరు యెహోనాదాబు. ఈ యెహోనాదాబు ఈ యెహోనాదాబు అంట బహు కపటము కలిగిన వాడంట. బహు అంటే తెలుసు కదా, ఏకవచనం బహువచనాలు అంటారు కదా. ఏక బహు, ఏక అంటే సింగిల్, బహు అంటే ఎక్కువ. ఈ పరిశుద్ధ గ్రంథంలో యెహోనాదాబు ఎవరైనా, యెహోనాదాబు ఎలాంటి వాడంట? బహు కపటము కలిగిన వాడంట. జాగ్రత్తగా వినాలి, వాక్యాన్ని ముగిస్తున్నా. యెహోనాదాబు ఎలాంటి వాడంట? బహు కపటము కలిగిన వాడంట. కానీ వాక్యం ఏం చెబుతా ఉంది? కపట హృదయము లేనివాడు ధన్యుడు. హల్లెలూయా. అందుకని నతానియేలుతో దేవుడు అంటున్నాడు కదా, ఇతడు నిజంగా ఇజ్రాయేలీయుడు, ఇతని యందు నాకు ఏ కపటము కనబడటం లేదు. కపట మనస్సు నీలో ఉందా? ఒకవేళ లేదా, జాగ్రత్త. నీలో దుష్టత్వము కలిగిన హృదయము నీలో ఉండకూడదు. 2వది ఏముండకూడదు? కపట హృదయము ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కపట హృదయం అంటే ఏంటి? ఏం చెప్పాం? మాయా, మోసం, లోనొకటి బయట ఒకటి. 4వది ఉంది ఇంగ్లీష్. మన తెలుగు బైబిల్లో బాగానే ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏముంది తెలుసా? ఈ కపట హృదయం కలిగిన వాడిని ఏమంటారు తెలుసా? బహు కపట హృదయం కలిగిన వాడిని ఏమంటారు తెలుసా? బహు కపట హృదయం కలిగిన వాడిని ఏమంటారు తెలుసా? కన్నింగ్ అంటాం. వీడు పెద్ద కన్నింగ్ గాడు. అవునా? ఎప్పుడైనా విన్నారా? ఈమె పెద్ద కన్నింగ్. ఇది కన్నింగ్. అవునా? ఇంగ్లీష్ బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉందమ్మా. కన్నింగ్ అంటే ఏంటి? కన్నింగ్ అంటే ఏంటి? జిత్తుల మారి. ఏంటది? జిత్తుల మారి నక్క. ఇప్పుడు నిన్న పదం నా సొంత మాటలు కాదు, ఇది ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న మాట మీకు చెప్తున్నా. కన్నింగ్ అంటే జిత్తుల మారి నక్క, జిత్తుల మారిన వాడు. అలాంటి వాడే యెహోనాదాబు. కాబట్టి యెహోనాదాబు ఏం కలిగి ఉన్నాడు? బహు కపట హృదయమును కలిగి ఉన్నాడు. బహు కపటము కలిగిన వాడు యెహోనాదాబు. జాగ్రత్తగా విందాం. దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది, ఇదిగో యెహోవా దయాళుడని నువ్వు గనక రుచి చూస్తే నీలో కొన్ని ఉండకూడదు, కొన్ని మానుకోవాలి. ఏంటది? నెంబర్ 1 దుష్టత్వము, నెంబర్ 2 కపటము, మూడవది వేషధారణ, 4వది అసూయ, 5వది దోషపు మాటలు. దోషణ అనకూడదమ్మా, దూషణ మాటలు. నువ్వు ఎలా దూషిస్తావో, ఒక్కొక్కడిని ఎలా శపిస్తావో రేపు వచ్చే ఆదివారం మాట్లాడుకుందాం యేసు నామములో. కాబట్టి ఈ మాటలన్నీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తదుపరి వాక్యాన్ని వచ్చే వారం ధ్యానం చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభువా, ఇప్పటి వరకు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు స్తోత్రాలయ్యా. యెహోవా దయాళుడని రుచి చూచిన ఎడల మాలో దుష్టత్వము ఉండకూడదని, మాలో కపటము ఉండకూడదని, దూషణ మాటలు ఉండకూడదని, వేషధారణ మాలో ఉండకూడదని మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభువా, విన్న వాక్యం వృధాగా పోకుండా మా జీవితంలో ఫలింప చేయమని, కూడి ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి